ఓ సత్యనారాయణ గారు, హలో సార్, ఏంటి విశేషాలు? మీరు రావడమే మాకు ఒక విశేషం. మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆశ. మీరు ఫోన్ చేశారు, రాకుండా ఎక్కడ ఉంటాం? చెప్పండి, ఏంటి విషయం? అదే మా అమ్మాయికి మా అల్లుడికి కాస్త పొరపచ్చాలు వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండట్లేదు. మా అమ్మాయికి ఏమో సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం, అల్లుడికేమో జిమ్కి వెళ్ళడం ఇష్టం. మా అల్లుడికేమో సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండడం తనకి ఇష్టం లేదు. అలాగే మా అమ్మాయి ఆయన జిమ్కి వెళ్ళడం మా అమ్మాయికి అంతగా ఇష్టం ఉండదు. ఇలాగా ఒకళ్ళ ఇష్టాలు ఒకరు గౌరవించుకోవడం ఇక్కడ పెద్ద సమస్య అయిపోయింది. అలాగే ఇద్దరు ఒకరికొకరు సమయం కేటాయించుకోలేక అది పెద్ద సమస్య అయింది. తరచు గొడవలకి కారణం అవుతుంది. పెళ్లికి ముందు సర్దుబాటు చేశాను. మా అమ్మాయిని సోషల్ మీడియాలో తక్కువగా ఉండాలని అంటే అలాగే ఉంటాను నాన్న అని చెప్పింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు యథావిధిగా తను సోషల్ మీడియాలో ఉండడం మా అల్లుడికి ఇష్టం ఉంటుంది. అది ప్రధాన. రండి కూర్చుందాం. తప్పకుండా. ఈవేళ పొద్దున్న మా బియ్యంకులు గారు వచ్చారు. మా అమ్మాయి అల్లుడి మధ్య కాస్త గ్యాప్ పెరుగుతుంది, ఆ గ్యాప్ని తగ్గించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మాయికేమో సోషల్ మీడియా అంటే బాగా ఇష్టం, మా అల్లుడికేమో జిమ్కి వెళ్ళడం ఇష్టం. జిమ్లో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు, అది మా అమ్మాయికి ఇష్టం లేదు. మా అమ్మాయి ఎక్కువ సోషల్ మీడియాలో గడుపుతుంటుంది, అది మా అల్లుడికి ఇష్టం లేదు. ఈ ఇద్దరికిద్దరు ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకోలేకపోతున్నారు. కేటాయించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకని తరచూ ఎక్కువ గొడవలు ఆడుకోవడం, పిచ్చులు ఆడుకోవడం, దీనివల్ల మనస్తాపం చెందడం, అశాంతి, ఇవన్నీ మామూలు కదా. ఒకళ్ళు ఒక ఇష్టాలు ఒకరు గౌరవించుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఒకరికొకరు మరి అవగాహన చేసుకొని చదువుకోవాలి. ఆ తత్వం మరి ఇప్పుడు పిల్లల్లో తక్కువగా ఉంది. అందుకనే ఆ విషయంలో మీతో సంప్రదించి ఏం చేయాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటికి రమ్మని. ఏం చేస్తూ బాగుంటుందో మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన విధానం చూస్తే ఇది యూనివర్సల్ ప్రాబ్లం. సో దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సొసైటీ, సామాజిక కండిషన్లు అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ మొత్తం వరల్డ్ రేషియల్ పేపర్లో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్ డౌన్గా ఉన్నాయి. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ అందరికీ పెరిగిపోతుంది. ఒకటి. రెండు, గుడ్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. అప్పుడు ఏంటి, కర్త అని ఒక పెద్ద మనిషి మెయిన్ పర్సన్ ఉంటారు, వాళ్ళ కింద ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నా ఈస్ట్ కంట్రోల్ ఎవ్రీబడి. అంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద రూమ్స్ ఎవరికి ఉండేవి కావు, అయినా వాళ్ళు సంసారం చేసేవాళ్ళు, ఆనందంగా ఉండేవాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే. సో అది అప్పుడు జరిగిపోయింది. ఓకే, కాలమాన పరిస్థితుల్లో అప్పుడు అయింది. ఇప్పుడు అవ్వాలని అంటలేదు, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే, ఒకటి ఇటు ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు, మగవాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఈగో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ కంట్రోల్ అనేది తప్పింది. అండ్ సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా మూలంగా కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తున్నారు. అది ఏమైందంటే బియాండ్ లెవెల్ అయిపోయింది. అండ్ నెంబర్ 2 ఈజ్ 80% డైవర్స్ అవుతున్నాయి ఈ మధ్య మ్యారేజెస్ చూస్తే. సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే, ఆ సొల్యూషన్ నేను మీకు చెప్పే ముందు ఇటు మీరు మీ ఫ్యామిలీ, అటు మీ ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ వస్తే నా ఐడియా చెప్తాను. ఒక ఐడియా. సో ఆ ఐడియా మూలంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. ఇది నా ఎక్స్పెరిమెంట్, నేను చెప్తాను. దానికి మీరు అగ్రీ అయితే మనం ఒక చిన్న నాటకం, ఒక గేమ్ ఆడదాం. అదొక విధమైన నాటకం, జీవన చదరంగ నాటకం లాంటిది. సో ఒక బాణం వేద్దాం. అంటే అంతా రొటీన్గా వేసి మనం ఎంత చెప్పినా కథ మొదలుకు వస్తుంది. సో అందుకనే మనం డిఫరెంట్ యాంగిల్ దీన్ని
ట్రీట్ చేద్దాం. ఓకే. ఇఫ్ వీ గెట్ సక్సెస్ ఓకే, వెల్ అండ్ గుడ్, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాలేదనుకోండి ఇక మనం ఏం చేయగలిగేది కూడా లేదు. అదే. సో ఇది నా ఐడియా. దీనికి గాను నెక్స్ట్ మీరు ఒక మీటింగ్ పెట్టండి. మీ ఫ్యామిలీ ఉన్నారా? ప్రస్తుతం లేదండి, మా ఇల్లాలు కుంభమేళకి వెళ్ళింది. అచ్చా, ఓకే. ఆవిడ రావాలి, వచ్చిన తర్వాత అందరినీ మనం సమావేశపరుద్దాం. తప్పకుండా సమావేశపరిచిన తర్వాత మీ బావగారికి కూడా చెప్పండి. చెప్తాను. వాళ్ళు వాళ్ళ వైఫ్, మీరు మీ వైఫ్తో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే అలాగే మనం డిస్కస్ చేద్దాం. హౌ బెస్ట్ వీ కెన్ డూ ఇట్. అలాగే. వాళ్ళు రాగానే ఫిక్స్ చేసేయండి. ఏంటంటే నాకు ఒక రోజు ముందు చెప్పండి, నేను వస్తాను. మనం కూర్చొని 1-to-1 డిస్కస్ చేద్దాము. ఓకే. తర్వాత నా ఐడియా ఇస్తాను. ఎందుకంటే మీరు ఫ్యామిలీ కౌన్సిలరే కాదు, అడ్వకేట్ కూడా, అందుకని మీరు సరైన పరిష్కారాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో నేను ఈరోజు మేము కాంటాక్ట్ చేస్తాను. తప్పకుండా అండి, ప్రయత్నించడంలో మన బాధ్యత కాబట్టి అంతే కదా. చేస్తాం. మిగతాది ఆ భగవంతుడి దయ, కృపా కర్ణాక్షాలు. ప్రాబ్లం అయితే 90% సాల్వ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే. సో అందరం కలిసి ప్రయత్నించాలి. వీల్ హోప్ ఫర్ ద బెస్ట్. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే సార్, బయలుదేరినా మరి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.